సార్, ఆ రాహుల్ గాడు ఉండేది ఆ ఇంట్లోనే. ఈ రోజు రాత్రి వాడు నా చేతిలో చచ్చాడు. మీరు వెళ్ళండి. దీంతో రాహుల్కి గాయమయ్యేలా చేసి నింద అభి మీద వేస్తే దాంపత్య వ్రతం ఆగిపోతుంది. రాహుల్ అభి ఎప్పటికీ దగ్గర కారు. చివరికి ఆ అభికి ఏ దిక్కు తోచగా నా కాళ్ల దగ్గరికే రావాలి. అప్పుడు నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసి నా ఇంటి పని మనిషిని చేస్తాను. అక్కకి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు. ఇప్పుడే అక్కకి ఫోన్ చేసి చెప్పాలి. ఇంద్ర ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడా? వీడితో ఏంజిల్ గొడవ తప్ప వేరే పని ఉండదు. కట్ చేస్తుందండి. అక్కకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 జగమేలే సంబరమేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే చిన్నతనంలో మీతో స్నేహం మొదలుపెట్టినప్పటి నుంచి మీరు దూరమైనా నా మనసు మీతోనే ఉంది రాహుల్ బాబు. మీరంటే ఎంత ప్రేమో. ఇదంతా మీకు మన పెళ్ళైన తర్వాత మన స్నేహాన్ని గుర్తు చేస్తూ ఆ పెళ్లి కొడుకు బొమ్మిచ్చి చెప్పాలి అనుకున్నాను. కానీ నేనంటే ఇష్టం లేదని తెలిసాక ఇప్పుడు ఆ స్నేహాన్ని ఎందుకు అంగీకరిస్తారు?
నేను మీకు చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేస్తే అంతవరకు మీకోసం మీ ప్రేమ కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటాను. రేపు మనం చేయబోయే వ్రతం వల్ల మన మధ్య ఉన్న దూరం తొలగిపోయి ఇలానే దగ్గరవుతాము అన్న నమ్మకం నాకుంది. అప్పుడే నిట్టురలేచిన పువ్వులు మప్పులిరుస్తుంటే పుప్పొడి మీదకు తేనె తీగలు వాలిపోతున్నవి. కొమ్మలు విసిరే పిల్లగాలిన ఒళ్ళంతా నిండింది. రెక్కలు విప్పిన సీతాకోకల నేనే మారెనులే. ప్రకృతి ఒడిలో ఊయలలోగా రమ్మని నన్నే పిలిచింది. కడలిని నేనని కలగన్నానని నాడే తెలిసి. ఐరంద్రి, ఈ టైంలో నిద్రపోకుండా ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఆ, అది బామ్మ నిద్ర పట్టట్లేదు, అందుకే అలా చల్లగాలికి తిరుగుదామని వెళ్తున్నాను. చోటు కొత్తది కదా, అందుకే వెంటనే నిద్ర పట్టదులే.